వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్లోని నాని గార్డెన్స్లో వర్ధనపేట నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి, అదేవిధంగా మెట్టు శ్రీనితో పాటు బీఆర్ఎస్ నాయకులు శ్రేణులు కూడా పాల్గొన్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దిశానిర్దేశం చేశారు. రాబోయే 3 నెలల్లో 3 ఎన్నికలు రాబోతా ఉన్నాయని చెప్పి ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని, సర్వే రిపోర్ట్లన్నీ కూడా బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నటువంటి అంశాన్ని చెప్తున్నాయని, ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలు, పాలనకు సంబంధించినటువంటి లోపాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులకు ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు దిశానిర్దేశం చేశారు. వరంగల్ జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్లయితే ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శ్రీ శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు అమ్మవారు ఉదయం కుల్లాక్రమం, సాయంత్రం నిత్య క్లిన్నా క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వరంగల్ జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్లయితే సంగెం మండలం కుంట్లపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి తర్వాత కన్నతల్లిపై కొడుకు పెట్రోల్ పోసి తగులబెట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆస్తి కోసమే ఈ ఘటనకు పాల్పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. 80% కాలినటువంటి మహిళ వినోదను ఎంజెం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరారీలో కొడుకు సతీష్ ఉన్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే భారత పూర్వ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు జయంతి సందర్భంగా హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంతో పాటు హన్మకొండ బస్టాండ్ దగ్గరున్న ఆయన విగ్రహానికి శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసే వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు ఆ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా జాతి గర్వించదగ్గ వ్యక్తి పివి నరసింహారావు అని సందర్భంగా వక్తలు వ్యాఖ్యానించారు. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్లయితే ధర్మసాగర్ మండలం తాటికాయలలో అమానవీయమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. గత 5 రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. పూర్తిగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఓ మహిళ ఎవరైతే తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని వాళ్ళను తీసుకొచ్చి తన పుట్టింటి దగ్గర వాళ్ళను దారుణంగా కొట్టి ఆ భర్తకు అరగుండు గీయించి, అదేవిధంగా మరో మహిళకు జుట్టు కత్తిరించి దారుణంగా కొట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ అంశంలో పోలీసులు అయితే ఇప్పటి వరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ఇలాంటి ఘటనలు జరగకుండా తాటికాయల గ్రామంలో న్యాయసేవాధికారికి సంబంధించినటువంటి ప్రతినిధులు అక్కడికి వచ్చి జడ్జి సమక్షంలో ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలకు అవగాహన కల్పించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ అంశంలో ఇప్పటికైతే కేసు నమోదైంది. పూర్తి స్థాయిలో విచారణ తర్వాత మిగతా అంశాలను అయితే కాజీపేట ఏసీపీ వెల్లడించనున్నట్లు తెలుస్తూ ఉంది.